హలో అందరికీ ఈరోజైతే త్వరలో మనకి హనుమాన్ జయంతి వస్తుంది కదా. హనుమాన్ జయంతి స్పెషల్గా చేసి అప్పాల రెసిపీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అప్పాలకి కావలసిన పదార్థాలు బియ్యపిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, బెల్లము, నెయ్యి, యాలకుల పొడి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఒక గిన్నె తీసుకొని బియ్యపు పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ కూడా 1 కప్పు వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి. రెండు కప్పుల వరకు బెల్లాన్ని అయితే వేసేసుకోవాలి. ఈ నీళ్ళల్లో బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం మొత్తం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత నలకలు ఉంటే వడపోసుకోండి. నలకలు లేకపోతే మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇదంతా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఇదంతా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా అయితే కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మూత అయితే పెట్టుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకుని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. పిండి మొత్తం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోండి. ఇలా ప్లేట్లో వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా అయితే కలిపేసుకోవాలి. మీ చెయ్యి ఉడికి పట్టదు అనుకుంటే ఏదైనా గిన్నెతోనైనా సరే ఇలా అయితే కలిపేసుకోండి. చాలా మెత్తగా అయిపోతుంది పిండి అనేది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే పోసుకొని కాగించుకోవాలి. ఈలోపు మనం అప్పాలైతే చేసుకుందాము. ఇప్పుడైతే ఒక చిన్న ఉండ అయితే తీసుకుని మీకు చేత్తో కావాలంటే చేత్తోనే రౌండ్గా ఇలా అయితే ఒత్తుకోండి. లేదు అనుకుంటే, ఇలా చేయటం రాదు అనుకుంటే వేరొక ప్లేట్ తీసుకుని ఇలా ప్లేట్ తీసుకొని నెయ్యి అనేది రాసుకుని ఒక ఉండ అయితే తీసుకుని ఇలా అయితే చేసుకోండి. చేత్తో అలా రాకపోతే ఇది ఆప్షనల్ మాత్రమే. చేత్తో వస్తే చేత్తోనే అలా ఒత్తుకోండి. ఇలా చేసుకున్నాక ఇలా అయితే తీసేసుకోవాలి. నూనె అనేది వేడైపోయింది. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అవే నూనెలో నుంచి పైకి అనేది తేలుతాయండి. మనమేమి కదపాల్సిన అవసరం లేదు. ఇక్కడ బూరెల్లాగా అవే పొంగినాయి కదా, ఇప్పుడైతే వెనక వైపుకి తిప్పేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ వస్తాయండి. మరి ఇక్కడే కలర్గా ఉంటే మాడిపోయినట్టుగా ఉంటాయి. ఒక్కొక్కటిగా ప్లేట్లో అయితే తీసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి. ఎంత ఈజీగా దేవుడికి ప్రసాదంగా కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మన అప్పాలైతే రెడీ అయిపోయినాయి. ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా హనుమాన్ జయంతి స్పెషల్గా ఈ అప్పాలు అనేది ట్రై చేయండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని అయితే ఫాలో చేయండి. కీప్ ద వాచింగ్.